హలో అండి, వెల్కమ్ టు హమర్ న్యూట్రిటివ్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఆత్మకూర్, నంద్యాల డిస్టిక్. మనం ఈరోజు స్పినచ్ శాంపిల్ని రెడీ చేస్తున్నాము. దీనికోసం మనం ఫ్రెష్ స్పినచ్ని తీసుకొని క్లీన్ చేసి ట్రేస్లో అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మన ట్రే డ్రైయింగ్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే హాట్ ఎయిర్ని పంపించి డ్రైయర్లో అక్కడ డ్రై చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే న్యూట్రియన్స్ వాల్యూస్ అనేది లాస్ అవ్వకుండా, అంటే మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్తాను 100% న్యూట్రియన్స్ వాల్యూస్ ఉంటాయా అంటే కొంచెం న్యూట్రియన్స్ వాల్యూస్ అనేది 1 to 2% అనేది లాస్ అవుతుంది. సో చూడండి, ఆఫ్టర్ డ్రైయింగ్ కూడా మనకు కలర్ రిటైన్ అయ్యింది అండ్ మోర్ ఓవర్ న్యూట్రియన్ వాల్యూస్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఓన్లీ మాయిశ్చర్ కంటెంట్ని రిమూవ్ చేస్తున్నాము. కంపారిటివ్లీ సన్ డ్రైయింగ్ న్యూట్రియన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మన ట్రే డ్రైయింగ్లో. సో ఈరోజు మనమైతే శాంపుల్ అయితే రెడీ చేసాము. రెడీ చేసి ల్యాబ్కి పంపిస్తున్నాము. మనం ల్యాబ్కి ఎందుకు పంపిస్తున్నాము అంటే కన్జ్యూమర్కి ఒక ప్రోడక్ట్ పంపిస్తున్నప్పుడు అది 100% జెన్యున్గా మనం ఇస్తున్నామా లేదా క్వాలిటీ చెక్ చేయాలి, మాయిశ్చర్ కంటెంట్ చెక్ చేయాలి, తర్వాత షెల్ లైఫ్ చెక్ చేయాలి. సో అలా అన్నమాట. సో ఎవరికైనా ఫుడ్ పౌడర్స్ కావాలి అని అంటే మన పేజ్ని ట్యూన్ అయి ఉండండి. మనం లాంచ్ చేస్తున్నాము సూన్, వితిన్ 1 week or 2 weeksలో. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్నాను. సో మనకి ఎలా ఉంటుంది అంటే 25:1 ఉంటుంది అనమాట. అంటే 25 kgs ఆఫ్ స్పినచ్ మనం ఎండబెడితే మనకి 1 kg వస్తుంది అనమాట. అలా సో అలా అన్నప్పుడు 25:1 అంటే న్యూట్రియన్స్ వాల్యూస్ అనేది సస్టైన్ అవుతాయి. థ్యాంక్ యూ.